మరాఠీ మూలము శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, తెలుగులో అనువదించిన వారు సాయినాథు నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, అధ్యాయము 36 శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః. నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సద్గురుడు ఆద్యుడు నిర్వికారుడు, బ్రహ్మాది దేవతలకు పుట్టినిల్లు అయిన వాడు, ఆది మాయకు అతీతుడైన వాడు, రవికుల భూషణుడు, రఘువీరుడు, అనంత బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు, ప్రళయాన్ని శాసించగలవాడు, భరతాగ్రజుడైన రాముడు నందిగ్రామంలో విడిది అయోధ్య నుంచి విచ్చేసిన సకల జనాలతో, షోడశ పద్మ దళాలతో, రాజసైన్యంతో నందిగ్రామం క్రిక్కిరిసిపోయింది. అష్టాదశ పద్మ వానర దళాలు, 72 కోట్ల భల్లూక దళాలు, 76 కోట్ల నల్ల కోతులు సావకాశంగా దిగాయి. తదుపరి విశ్రవసుని పుత్రుడు, పుణ్య పండితుడైన విభీషణుని సేన కిందకు దిగింది. వారంతా రామభక్తి పరాయణులే. 18 ఔక్షహీనుల విభీషణుని సేన అహోరాత్రుల వాద్య ఘోషలో ఉండగా, అంతకంటే మిన్నగా అయోధ్యాపురవాసులు బాజా భజంత్రీలు వాయించారు. శత్రుఘ్న సుమంతులు సువర్ణ వస్త్రాలతో తయారు చేసిన లక్షల శిబిరాలను నిర్మించారు. అవి రత్న ఖచిత స్తంభాలతో, ఆకాశాన్నంటే కలశాలతో తలతలా ప్రకాశిస్తున్నాయి. సుగ్రీవ విభీషణాది రాజేంద్రులకు, ముఖ్యమైన కపిశ్రేష్ఠులకు విశాలమైన శిబిరాలు కేటాయించబడ్డాయి. పర్వతాలలో మేటి అయిన మెరుపులాగా రవికుల తిలకుడైన శ్రీరాముని శిబిరం అతి ప్రాముఖ్యమైనది. మాతా గురు సహోదరులతో సహా రఘువీరులు అక్కడ నివసించారు. లోపల గదిలో సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, 4 కోడళ్లు నివసించారు. సర్వత్రా ఆనందానికి అవధులే లేవు. రఘువీరులు వచ్చారని తెలిసి మామ జనక మహారాజు అపారమైన సైన్యంతో సహా మేళ తాళాలతో విచ్చేశారు. 56 దేశాల రాజులు, సప్త ద్వీప నవఖండాలలో సించేవారు బహుమతులు గైకొని పరుగున రామదర్శనానికి విచ్చేశారు. సకల ఋషీశ్వరులు, నానా వ్రతాలు సాధనలు చేసేవారు యోగ యాగాలన్నీ వదిలేసి రఘువీరుని దర్శనానికి తెంచారు. 7 నగరాలలో వసించేవారు గిరి కందరాలలో, నానా తీర్థాలలో, రహస్య గుహలలో, వృక్షాగ్రాలలో వహిస్తూ వాయువే ఆహారంగా కలవారు, నానా విధమైన ఆసనాలలో ఉండేవారు, శమదమాది అష్టాంగ యోగ, దేహ దండన, నానా హఠ యోగ ప్రతాచరణలు చేసేవారు అన్నీ వదిలేసి పరుగున వచ్చారు. మంటపంలో కూర్చున్న రఘునందనుడు పైకి లేచి వచ్చిన వారందరినీ ఆలింగనం చేసుకున్నారు. సాకారుడు నిరాకారుడు అయిన రఘురాముడు, తన దర్శనానికి వచ్చిన జగన్మాత పిత మిథిలేశ్వరుడు, మామయ్య అయిన జనకుని కౌగిలించుకున్నారు. తదుపరి నర వానర నృప వీరులకు, వశిష్ఠాది సకల ఋషీశ్వరులకు శ్రీరాముల వారు లక్షలాది బంగారు గంగాళాలతో వేణీళ్లు తెప్పించి సుగంధ తైలాలతో మంగళ స్నానాలు చేయించారు. అందరికీ వస్త్రాలంకారాలు, నానా రత్న భూషణాలు సమర్పించి శ్రీరాముల వారు అందరినీ సత్కరించారు. విభీషణాది సుగ్రీవ వానరులకు త్వరగా మంగళ స్నానాలు చేయించి అమూల్యమైన వస్త్రాలంకారాలను స్వయంగా రఘువీరులు ఆనందంగా సమర్పించారు. మణిమయ పాదుకలు తెప్పించి రఘునందనుడు గురుదేవుని పాదాల ముందుంచారు. వాటిని ధరించి వశిష్ఠుల వారు స్వస్థానంలో ఆసీనులైనారు. 3 చెల్లెళ్లతో సహా సీత లోపల స్నానం చేసి సమస్త వస్త్ర భూషణాలు ధరించి
సకల అయోధ్యావాసులైన స్త్రీ పురుషులందరినీ జానకి రమణుడు సమానంగా ఆదరించారు. పిమ్మట రఘునందనులు సోదరులతో సహా జటులు విప్పుకుని తైల సుగంధాలతో మంగళ స్నానం ఆచరించారు. 14 సంవత్సరాలు వ్రతదీక్షలోనున్న సీతాపతి నేడు సర్వం విసర్జించి అభ్యంగ స్నానం చేశారు. సుమంతులు వస్త్రాలంకారాలు తెచ్చి రాఘవులుకి సమర్పించారు. ఆ లావణ్యామృత సాగరుడు వస్త్రాభరణాలు ధరించగానే భరతులు పాదుకులు తలపై నిడుగుని తెచ్చి రాఘవుని ముందుంచారు. అనంతరం రఘునాథుని ఆజ్ఞ మేరకు సౌమిత్రి భరత శత్రుఘ్నులు సమంత ప్రధాని మంగళ స్నానాలు ఆచరించారు. సంధ్యాది నిత్య అనుష్ఠాన కర్మలు పూర్తి కాగానే వంట పూర్తయింది. సకల ఋషులు రాజులు భోజనానికి కూర్చున్నారు. విభీషణ సుగ్రీవ వాయునందనులు నల నీల శరభ గంధమాదన సోదర సైతంగా రఘునందనుడు భోజనానికి ఆసీనులయ్యారు. మణిమయమైన బంగారు పళ్ళాల నుంచి రత్న ఖచ్చితమైన పాత్రలలో నీటిని పోసి అందరికీ సమానంగా వడ్డించారు. వెండి కొండలాగా అన్నం మెరిసిపోగా పంచభక్ష పరమాన్నాలతో ఆ వంట చూడటానికి ఆకులతో కొమ్మలు అలరారినట్టున్నది. పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతంతో సహా దేనికి రఘురాముని పంక్తిలో లోటే లేదు. భోజనాలను గురించి అంతా వర్ణిస్తే గ్రంథం అనవసరంగా విస్తారమవుతుంది. సకల జీవరాశులు రఘురాముని భోజనంతో తృప్తి చెందాయి. చేతులు కడుక్కున్న తరువాత 13 గుణాలు గల తాంబూలాన్ని శ్రీరామునితో సహా అందరూ సేవించారు. కోటి మన్మధుల తండ్రి వంటి రాముడు అక్కడే 3 రోజులు వసించారు. తదుపరి అయోధ్య ప్రవేశానికి వశిష్ఠుల వారు సుముహూర్తం నిర్ణయించారు. మంగళకరమైన పుష్కార్య యోగంలో ఘన సముద్రుడు ఉత్తముడైన రామచంద్రుడు బయలుదేరారు. వాద్యాల ఘోషతో 14,000 భేరీ నినాదాలతో విభీషణ్ణి వాద్యాల హోరుతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది. విభీషణ సుగ్రీవాది రాజులు దివ్య రథాల నదిరోహించగా వాద్యాల హోరుకు భూమి కూడా కంపించింది. దివ్య రథంలో సీతా సహితంగా రఘునాథుల వారు అధిరోహించగా శత్రుఘ్న భరతులు చామరం వీచారు. వేలాది వేల దండ పాణుల ముందు దారి చూపగా అన్ని విద్యలలో ఆత్మ విద్య ఉత్తమమైనట్లు 7 నగరాల్లో అతి శ్రేష్టమైన అయోధ్య నగర ద్వారం వరకు రఘువీరులు సాగిపోయారు. అయోధ్య ప్రవేశం. అయోధ్య నగర విశేషాలను అప్పుడు వానరులు అసురులు కళ్ళారా తిలకించారు. అయోధ్యతో పోలిస్తే దేవలోకం తక్కువే. అయోధ్య చుట్టూ ఉన్న ఉపవనాలతో పోలిస్తే నందనవనం సాటిరాదు. వృక్షాలు సదా సుఫల సంపూర్ణంగా ఆకాశాన్ని ఛేదిస్తున్నాయా అన్నట్లున్నాయి. దట్టమైన చెట్ల వల్ల సూర్యకిరణాలు నేలను తాకలేవు. వనాలలో కస్తూరి మృగాలు సదా పీడిస్తూ ఉంటాయి. రావే సాలియా నెమలి చాతకము లావే తిత్తర మొదలైన పక్షులు సదా రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాయి. స్ఫటికాలతో తాపడం చేసిన సరోవరాలలో ఎర్ర కలువలు సువాసనలు వెదజల్లుతూ రాజహంసలు ఆనందంగా నర్తిస్తూ ఉంటాయి. అయోధ్య చుట్టూ ఉన్న కోట గోడ ఎత్తుగా దాటసఖ్యం కానిదిగా తేజోవంతంగా నాగ పడగ ఆకృతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. సూర్యకిరణాలు చక్కగా విస్తరించినట్లు దుర్గమంతా వృక్షాలతో విరాజిల్లుతోంది. వాటి పండ్లు ఆకాశాన్ని తాకటాన్ని వానరులంతా వీక్షించారు. కనకాద్రి సంతత అన్నట్లు కోట బురుజులు నలువైపులా విరాజిల్లగా మహాద్వారం తేజస్సును వర్ణించనలవి కానిది. ఐరావతంలో దేవేంద్రుడు వెళ్లే మహాద్వారం కంటే మిన్నగా అయోధ్య వీధులు 24 యోజనాల నిడివితో కస్తూరి వాసనలు గుబాళించగా మఠ మంటపాలు చావడీలు అపూర్వమైన రత్నాలతో శోభిల్లుతున్నాయి. వజ్రాలతో సభా మంటపం మెరవగా పైన ముత్యాలు హంసల్లాగా నాట్యం చేస్తున్నాయి. పచ్చలు చేసే శబ్దాలు రామచిలుకలు చేసే కిలకిల రావాలను పోలి ప్రతి ఇంటా అద్భుతంగా వినిపిస్తున్నాయి. వీణ
తప్పెట్లు, మృదంగ వాద్యాలతో చిత్రాలు మధురంగా గానం చేస్తున్నట్లు రత్నాల బొమ్మలు హస్త సంకేతాలు చూపిస్తూ నాట్యమాడుతున్నట్లున్నాయి. 100 అంతస్తుల గోపురాలు విశాలంగా ఉన్నాయి. ప్రతి అంతస్తులో అందమైన బొమ్మలు కొంచెం గాలి వీచగానే గిరగిరా తిరుగుతూ నృత్యం చేస్తున్నాయి. రత్న ఖచ్చితమైన గోపురాల పైన దశావతారాల బొమ్మలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. రాజగృహంలో వజ్రాల స్తంభాలు అమిత దీప్యమానంగా మెరుస్తూ ఉండగా స్తంభాల మూలంలో నీలాలు పొదగబడ్డాయి. స్తంభానికి పైభాగంలో పచ్చలు చెక్కారు. ఆ భవనంలోని పొడవైన దూలాలు దట్టంగా పచ్చలతో పొడవైన మాణిక్యాలతో సంపూర్ణంగా పొదగబడి తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయి. ఆ కాంతుల ముందు నక్షత్రాలు కూడా వెలవెలబోతున్నాయి. ప్రతి ఇంటిలో అష్టమహాసిద్ధులు నవనిధులు ద్వారంలో తిష్ట వేసి ఉన్నాయి. స్త్రీ పురుషులు అందరూ కూడా సమాన బుద్ధి కలిగి ధర్మవర్తనులై ఉన్నారు. మృత్యు, రోగ, దారిద్ర, దుఃఖాలు, దుర్బుద్ధి, కరువు, పాపం, శోకం, దొంగతనం, కాపట్యం, హింసించటం, దూషణం మొదలగు అవగుణాలు అయోధ్యలో లేనే లేవు. గొడుగుకు దండం, పూలహారంలో దారం, చదరంగంలో తెలివితేటలు, యుద్ధంలో శూరత్వం ముఖ్యమని తెలుసుకోవాలి. ఋషులు భిక్షకు ఇంటికి రాకపోతే గృహస్థులు ఎంతో దుఃఖించేవారు. ఋషులు కూడా ప్రజల సుఖశాంతులకే ప్రార్థిస్తూ గృహస్థులు ఇచ్చిన భిక్షను ఆనందంగా స్వీకరించేవారు. ఆవులు రోజుకు 3 సార్లు పాలిస్తాయి. సమయోచితంగా వానలు కురుస్తాయి. ధర్మశాలలో విశాలమైన మంటపాలలో వజ్రాల లింగాలు ఉజ్వలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. ఎరుపు రంగు మాణిక్యాలతో గణేశుడు నిర్మలంగా అలరాడుతూ ఉంటారు. ప్రతి ఇంట వేదాధ్యయనం, న్యాయమీమాంస, సాంఖ్య, పతంజలి, వేదాంత, వ్యాకరణ చర్చ జరుగుతూ ఉంటాయి. చప్పట్లు, మృదంగం మొదలైన ఉపాంగాలతో ప్రేమగల భక్తులు కీర్తన గావిస్తారు. రాగోపరాగాలనే భార్యలతో ఒకరు సమాగానం చేస్తారు. నృత్యకళా విశారదులు తాండవ నృత్యం చేస్తారు. విద్యుత్ ప్రాయమైన ధ్వజస్తంభాలు దేవళాలపై మెరుస్తూ ఉంటాయి. చందనం పూసి కుంకుమతో రంగులు దిద్దుతారు. అయోధ్యలో ఎవరికీ వృధాప్యం రాదు. నానా తీర్థాల జలం ఇంటింటా సమృద్ధిగా లభిస్తుంది. నీలిరంగు నెమళ్ళు వీధుల వెంట పరుగులెడుతూ ఉంటాయి. ప్రతి వీధిన ఒకదానికంటే ఒకటి అందమైన మందిరాలు గోపురాలతో చిత్ర విచిత్రంగా శోభిల్లుతున్న అయోధ్యను చూసి వానర గణులంతా కూడా నిశ్చేష్టులైపోయారు. ఆ సమయంలో రఘునందనుడు అయోధ్య చేరారు. మహాద్వారంలో గణేశ సరస్వతి అమ్మ తల్లుల్ని పూజించి రఘుపతి త్వరగా సకల రాజన్యులు వెంటరాగా అయోధ్యలోకి ప్రవేశించారు. నది సముద్రాన్ని కలిసినట్లు, భ్రమరం నందనవనంలో పరిభ్రమించినట్లు, చతుర్ముఖుని షడాంగాల నుంచి వేదాలు వెలువడినట్లు, వృత్రాసురుణ్ణి వధించి ఇంద్రుడు తన మందిరంలో అరుదించినట్లు అందరితో కలిసి రఘునందనుడు అయోధ్యలోకి ప్రవేశించారు. దేవతలు ఆకాశం నుంచి చూస్తూ ఉండగా అసంఖ్యాకమైన భూపాలుర కిరీటాలు ఒకదానికొకటి ఢీకొనగా రత్నాల కాంతులు నలువైపులా ప్రసరించాయి. దేవాంగనుల కంటే అందమైన సుందరీమణుల రత్న దీపాలతో రామునికి హారతి పట్టడానికి వచ్చారు. లక్షలాది స్త్రీలు రాఘవుడితో చిన్మయలోచన, నీ చరణాలలో జయలాభాలు అఖండంగా లభిస్తాయని చెప్పి తమ ఇంటి గోపురాల పైకెక్కి పూర్ణచంద్ర బింబాల్లాంటి వారి ముఖ చంద్రికల నుంచి విశేష కాంతులు విరజిల్లగా ఆరతి పట్టారు. వారి వంక చూసి రఘునాథుల వారు నొసటితో సంకేతం చేయగా వారి రాముని మనోభావాన్ని అర్థం చేసుకున్నారు. వస్త్రాలంకారాలు తెప్పించి వెంటనే వారిని సత్కరించగా నగరంలోని వారందరూ క్షణంలో అక్కడకు పరిగెత్తారు. మండపంలో తొక్కిసలాట జరిగింది. దండపాణులు వారిని దండించగా రాముల వారు చూసి వెంటనే దూతలను పంపి జనులందరినీ పిలుచుకుని రమ్మన్నారు. రాముని ఆజ్ఞ కాగానే సకల జనులు దగ్గరకు వచ్చి శ్రీరాముని ముఖార విందాన్ని దర్శించి చరణాలపై మోకరిల్లారు. రఘురాముని పైన స్త్రీలు
అక్షతలు వేశారు. ఒకరు ముఖారవిందానికి దిష్టి తీశారు. ఒకరు, ఓ రాఘవ, మేము మా శరీరాలనే నీకు దిష్టిగా సమర్పిస్తాము అన్నారు. ఇంకొకరు, ఈ మాదిరిగా మాకు నీ ముఖదర్శనం లభించింది కదా అన్నారు. దేవతలంతా పుష్పవృష్టి కురిపించగా జగద్వంద్యుడైన రఘువీరుడు తన మందిరంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి దేవతలకు పుష్పాంజలి సమర్పించారు. సమస్త రాజ్య సేనలు అయోధ్యలో విడిది చేశాయి. అష్టాదశ పద్మవానరులకు, లంకలోని రాక్షసులకు, చీకట్లో సుమంత శత్రుఘ్నులు ఆదరోపచారాలు చేశారు. విభీషణ, సుగ్రీవ రాజులందరూ సదా రాముని సన్నిధిలో ఉన్నారు. శ్రీరామ పట్టాభిషేకం. వశిష్ఠుల వారు రాజ్య పట్టాభిషేకానికి సిద్ధం చేయసాగారు. శ్వేత చామరము, శ్వేత ఛత్రము, శ్వేత గజ, శ్వేత తురంగాలు, చతుస్సముద్రాల జలాలను, సప్త మృత్తికలను తెప్పించారు. సభా మండపంలో దేదీప్యమానమైన దివ్య సింహాసనాన్ని అలంకరించారు. సకల విద్వాంసులు, భూపతులు అందరూ విచ్చేశారు. వశిష్ఠుల వారు రాజీవనయనుడైన రఘురామునితో, జలజగాత్ర, జానకీ జీవన, జగద్వంద్య, అనంత సదన, మీరు ఇక రాజ్యాన్ని చేపట్టవలసింది అని అర్థించారు. భరతుడు ప్రేమతో 14 సంవత్సరాలు నేను చేసిన తపస్సు ఈనాటికి ఫలవంతమయ్యేటట్లు త్వరగా ఆశీర్వదించవలసింది. మీరు సింహాసనంపై అధిష్ఠించగానే అక్షమైన భాండారాలన్నీ తెరచి యాచకులందరికీ బ్రహ్మానందంగా దానం చేస్తాను అని వేడుకొన్నారు. వశిష్ఠుల వారు రఘునాథుని చేయి పట్టుకుని మండపంలోకి తీసుకుని వచ్చారు. సీతా సైతంగా సింహాసనపై కూర్చుండబెట్టి వేద మంత్రాలతో అభిషేకించారు. పూర్ణుడు ఘనశ్యాముడైన రఘువీరునికి తప్త కాంచన వర్ణ పీతాంబరం దివ్యాభరణాలతో, కౌస్తుభాది మకుట కుండలాలతో అలంకరించారు. జానకమ్మ తల్లితో కలిసి సింహాసనమధిష్ఠించిన రఘువీరుని వద్దకు సకల రాజన్యులు విచ్చేసి అక్షతలు వేసి ఆశీర్వదించారు. సుముహూర్తం కాగానే సకల వాద్యాల హోరు మిన్నంటగానే సింహాసనం పైన దివ్య ఛత్రాన్ని ప్రతిష్ఠింపచేశారు. అందరూ ఒక్కసారిగా జయ జయ ధ్వానాలు చేశారు. దేవతలు పుష్ప వృష్టి కురిపించారు. సకల రాజాది రాజులు రాఘవునికి నమస్కరించి కానుకలు సమర్పించి చేతులు కట్టుకుని ఎదుట నిలుచున్నారు. భరతుడు కోశాగారాన్ని తెచ్చి యాచకులకు గౌరవించాడు. ఉదారుడు, ధీరుడు, రఘుపతి తమ్ముడైన భరతుడు యాచకులందరికీ చాలు చాలు అన్నంత వరకు పెద్ద పెద్ద మూటలు కట్టి ధనాన్ని పంచిపెట్టారు. గుర్రాలు, ఏనుగులు, అమూల్యమైన రత్నాలను యాచకులకు దానం చేశారు. వేదంలో చెప్పినట్టుగా బ్రాహ్మణులను గోదాన భూదానాలతో అపారంగా సత్కరించి సంతోషపరిచారు. ఈ విధంగా 16 రోజుల పాటు అద్భుతమైన ఉత్సవాలు జరిగాయి. నాట్యగత్తెలు వచ్చి రావణ ముందు నాట్యం చేసి తమ విద్యను ప్రదర్శించారు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు యువరాజ్య పట్టాభిషేకం గావించారు రాముల వారు. వస్త్రాభరణాలిచ్చి నలుగురిని ముఖ్య ప్రధానులుగా చేశారు. వారి అనుమతితో రాజ్యం చేస్తానని రాముల వారు సెలవిచ్చారు. దివ్యాన్నాలతో రాజులందరికీ విందు చేశారు. వస్త్రాలంకారాలతో సేనా సహితంగా గౌరవించారు. రాఘవుని గుణగణాలు కీర్తిస్తూ శ్రీరాముని అనుమతి గైకొని సకల దేశాధినేతలు సేనా సహితంగా స్వదేశాలకు తిరిగి వెళ్లారు. సుగ్రీవ, విభీషణులు మాత్రం 1 మాసం ఉంచుకొని నిత్యం తన పంక్తిలో భోజనము, నానా విలాసాలతో, సంరంభాలతో ఆనందింపచేశారు. రఘునాథులు సింహాసనంపై ఆసీనుడు కాగా ఆనందంగా సోదరుల చుట్టూ చేరారు. భక్తి ప్రపత్తులతో భరత శత్రుఘ్నులు చామరం వీచసాగారు. ఆ సమయంలో తలుపు సందు నుంచి ఆ దృశ్యం చూచిన కైకేయి, ముల్లోకాలలో కూడా భరతుని వంటి అభాగ్యుడు ఉండడు. 14 సంవత్సరాలు బికారిలాగా వనవాసం చేశాడు. చివరకు అన్నకు చామరం వీచి దాస్యం చేస్తున్నాడు. ఇదంతా నా పూర్వ పాప ఫలం. నా గర్భాన దరిద్రుడు జన్మించాడు. అన్నకు దాస్యం చేస్తుంటే నాకెంత దుఃఖం కలుగుతుంది అని వశిష్ఠునితో ఏకాంతంగా వాపోయింది. బదులుగా వశిష్ఠుల వారు, ఇకనైనా ప్రశాంతంగా ఉండు. దశరథ మహారాజును పొట్టన పెట్టుకున్నావు. రాఘవుని అరణ్యాలకు పంపావు. సచ్చిదానందుడు పూర్ణ బ్రహ్మ
రఘునందనుడుగా అవతరించాడు. నీవు మూర్ఖురాలువు కాబట్టి నీకా జ్ఞానం ఇంతవరకు కలగలేదు. బ్రహ్మాది దేవతలు లెవర్ని ఆరాధిస్తారో, అపర్ణ రమణుడు సదా ఎవరిని హృదయాన ధ్యానిస్తాడో, సనకాదికులు ప్రేమతో సదా ఎవరిని హృదయ కమలాన నిలుపుకుంటారో అటువంటి పురాణ పురుషుడు రఘునందనుడు. ఆయనకు మనసారా భజించు. నీ తెలివితేటలను కప్పిపెట్టు. వ్యర్థ ప్రసంగాలు చేయవద్దు. నీకు జ్ఞానాన్ని ఉపదేశించడం అరణ్యరోధనం వంటిది. చెవిటి వానికి సంగీతం వినిపించడం వంటిది. వెల్లుల్లి కర్పూరాన్ని కబళించినట్లు, పూల తోటలో ఉల్లి చెట్టు ఉద్భవించినట్లు నీవు దుర్గుణాలు మానడం లేదు. రోజు కాకి పాలు తాగినా నలుపుదనం వీడనట్లు, వేప చెట్టుకు పాదు తీసి ఎంత చక్కెర పోసినా చివరకు పండు చేదుగానున్నట్లు నీకు జ్ఞానాన్ని బోధించడానికి నేను పడ్డ శ్రమంతా వ్యర్థమైంది. మట్టిని వరుసతో ఎంత రుద్దినా అది ఎన్నటికీ బంగారం కాలేదు. పాలలో ఇసుక వేస్తే అది కల్పాంతానికి కూడా కరగదు. ఆ విధంగా నీకు నేను బోధించిన జ్ఞానమంతా వృధా అయింది. ఇప్పటికైనా నీ మనసును స్థిరంగా రఘురాముని పైన నియమించవలసింది అని ఆమెకు బోధ చేసి వశిష్ఠుల వారు వెలుపలకు వచ్చారు. వానరులు స్వస్థానాలకు వెళ్ళటం. ఆ సమయంలో రఘురాములు విభీషణ సుగ్రీవునులకు వీడ్కోలు సందేశం ఇస్తున్నారు. శ్రీరాముల వారు వానరులతో మీరంతా భోజనం చేసి బయలుదేరవలసింది. వారి మాటలపై ఆదరంతో అంతా అవశ్యం అన్నారు. ఆ రోజు గొప్ప వేడుక. బ్రాహ్మణులను వానరులందరినీ రావించి భోజనాలు ఆరంభించారు. సరసి జోద్భవునికి తండ్రి అయిన రఘురాముల వారు ప్రేమతో గంధాక్షతలు చల్లి ఆదరంగా అందరికీ పూలహారాలను సమర్పించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలను అందరికీ శోభాయమానంగా పూశారు. ధూప దీపానంతరం భోజనాలకి కూర్చున్నారు. శ్రీరామ గృహంలోని దివ్యాన్నపు సుముధర సువాసనలకు వసంతుడు కూడా భోజనేచ్ఛతో అక్కడే ప్రదక్షిణం చేయసాగాడు. ఆ అన్నపు వాసనలు స్వర్గంలో ఉన్న దేవతలకు కూడా చేరాయి. వారికి కూడా శ్రీరామ పంక్తిలో కూర్చుని భోంచేయాలని నోరూరింది. బంగారు పీటలు వేసి దివ్య రత్నాలతో పొదిగిన పళ్ళాలు పెట్టారు. ఎదుట ఉంచిన ముక్కాలి పీటలు కూడా దివ్య రత్నాలతో పొదగబడి నలుమూలలా దివ్య కాంతులు వెదజల్లాయి. సువాసనలతో నిండిన జల పాత్రలను పక్కన అమర్చారు. పాత్రల చెంత ఉంచిన దీప స్తంభాలు రత్నాల వెలుగుల్లో శోభిల్లాయి. ఆ రామ భక్త భోజన పంక్తిలో ప్రథమంగా సంపూర్ణ విశ్వాసం అనే లవణం వడ్డించబడింది. విరక్తి అనే మిరియాల పొడి, నానా సాధనలనే శాకాలు వడ్డించబడ్డాయి. సత్కర్మలనే పండ్ల ముక్కలను, నవ వివిధ భక్తులనే పాలతో కలిపి వాటిపై నిశ్చలత అనే చక్కెర వేయగా అంతా తెలుపుగా గోచరించింది. ఆత్మబోధ అనే అన్నం పూర్ణంగా, దానిలో అక్షయ శాంతి అనే పప్పు పులుసు, అభేదత్వం అనే నానా రకాల వడలు అక్కడ వడ్డించబడ్డాయి. పూర్ణ ప్రాప్తి అనే బొబ్బట్లు, భూత కృపలనే సుకుమారమైన గారెలు, నూనెలో వేయించిన సొజ్జప్పాలతో అపారమైన ముష్టాన్నాలను వడ్డించారు. సత్వగుణమనే నేతిని వేడి చేసి లోపల తీయగానున్న పక్వాన్నంలోకి వేశారు. క్షమయనే పేనీలతో అందరికీ సరిసమానంగా వడ్డన చేశారు. వివేకమనే అందమైన అప్పడాలను వైరాగ్యమనే అగ్నిపై కాల్చారు. విజ్ఞానమనే అమృత ఫలాలను, సత్వగుణమనే అరటి పండ్లను అందరికీ పంచారు. సకల ప్రాణులతో సమత ప్రధానంగా పాటించి అందమైన గుమగుమలాడే మజ్జిగ పులుసు అందరికీ వడ్డన చేశారు. ఆ భోజనం రుచి వేదాంత శాస్త్రవేత్తలైన సజ్జనులకే బోధపడుతుంది. అక్కడ ప్రధానంగా గురు కృపయే ఘృతం.
అది లేక భోజనానికి రుచే లేదు. ప్రేమ జ్వాలల్లో అన్నం పరిపక్వం గావించబడింది. సద్భక్తులందరూ భోజనానికి కూర్చున్నారు. స్వానంద జలాలతో పాత్రలను శుద్ధి చేసి దేహబుద్ధిని నైవేద్యంగా వదిలిపెట్టారు. నిస్త్రు అనే గాయత్రిని జపించి ఆత్మ ప్రత్యయమైన నామభావాన్ని నీళ్ళల్లో వదిలారు. నివృత్తిని ఆపోసనగా పట్టి బిగ్గరగా రామనామ స్మరణ గావించారు. పంచ ప్రాణాలను ప్రధాన నైవేద్యంగా సమర్పించి యోగాభ్యాసం మొదట చేసి శిఖ నుండి కామ గ్రంథులను పైకి పెకలించి స్వహస్తాలతో నీళ్లు వదిలారు. సంపూర్ణంగా నిరాభిమానులై కరక్షాళన చేసుకున్నారు. అందరూ జగజ్జీవన్ని దర్శించగా ఆనందాశ్రువులు స్రవించాయి. శ్రీరామ భక్తులందరూ పసందుగా ప్రేమతో పద్మాసనం వేసుకుని సంతృప్తిగా భుజించారు. భవరోగంతో బాధపడే వారికి కడుపులో భావక్షుధ లేదు. అటు ఇటు చూస్తున్నారే తప్ప ఒక్క ముద్ద కూడా తినలేకపోయారు. చంద్రోదయంతో ఇతర పాషాణాలు చెలించకపోయినా సోమకాంతమణి ద్రవించినట్లు శ్రీరామ పంక్తిలో భోజనం చేయడానికి భక్తులకు సాధ్యమవుతుంది కానీ అభాగ్యులకు అవకాశం లభించదు. ఆనందంగా భుజిస్తూ మధ్యలో రామనామాన్ని ఉచ్చరిస్తూ ఋషులు వేదాలను స్మరించి భావ చర్చ చేశారు. ఎవరికైతే దైవీ సంపత్తి కలదో వారికి రామ పంక్తిలో భోజనం చేసే భాగ్యం కలుగుతుంది. బ్రహ్మానందులై తృప్తిగా త్రేయించసాగారు. ఎక్కడ ముల్లోకాధిపతి రాణి త్రిజగజ్జనని జానకమ్మ తల్లి వడ్డిస్తుందో అక్కడ నీచ పదార్థాలకు ఏమాత్రం తావులేదు. స్వానుభవం అనే జలాన్ని సేవించి కర్మధర్మాల ఉత్తార పోషణ చేసిన అందరూ లేచారు. వారు ఈ సంసారాన్నంతా త్యజించినట్లున్నారు. నిగర్వం దంభరాహిత్యం తాంబూలంగా సేవించారు. రామనామ ముద్రాంకితమైన ధనాన్ని యాచకులకు దక్షిణగా దానం చేశారు. భక్తియే భూషణంగా వస్త్రాలను సద్భక్తులకు రాజీవనితులు సమర్పించారు. ఆ సంరంభాన్ని వర్ణించడానికి ఆదిశేషువు కూడా శక్తి చాలదు. ఆ విధంగా స్వపంక్తిలో కూర్చుండబెట్టుకుని అందరికీ భోజనం పెట్టారు సాయినాథులు కూడా. తదుపరి అందర్నీ సభామండపానికి రావించి రఘునందన్లు గౌరవించారు. ముకుట కుండలాలు సర్వాలంకారాలు స్వయంగా రఘువీరుడు అందచేశారు. అదే విధంగా ఇతర వానరులను సత్కరించారు. విభీషణ జాంబవంత సుగ్రీవుని వానర సేనలను వస్త్రాలంకారాలిచ్చి గౌరవించారు. 2 సింహాసనాలను 2 ఛత్రాలను విభీషణ సుగ్రీవులకు రాజీవనేత్రుడు బహూకరించారు. తిరిగి వస్త్రాలు నానా అపారమైన వస్తువులను కానుకగా సమర్పించారు. కానీ హనుమంతులు ముందున్నప్పటికీ రఘునాథులు ఆయన వంక చూడలేదు. దీని భావమేమని విపరీతంగా వానరసేనులన్నీ ఎదురు చూసాగాయి. హనుమంతుని వంటి పెన్నిదిని పక్కన పెట్టుకుని బ్రహ్మాండాన్ని దిగదూర్చి దిష్టి తీయవలసింది పోయి రాముడు అతని వంక ఎందుకు చూడలేదా అని తలపోశారు. ఆయన చేసిన ఉపకారాల రాసి మేరు పర్వతానికన్నా మిన్న. ఆయనను సత్కరించడానికి రామునికి దృష్టి సోకలేదేమో అని తలచారు. వెంటనే రఘుపతి లేచి మారుతిని హృదయానికి హత్తుకొని నేను సదా నీ హృదయంలో నివసిస్తాను అన్నారు. నిన్ను వదిలి ఒక్క క్షణం ఉండటానికి నాకు మనస్కరించడం లేదన్నారు. హనుమంతుల వారు రాముని పాదాలు పట్టుకుని నాకు అదే ప్రసాదం అన్నారు. సీతమ్మ తల్లి కూడా వానరులందరికీ వస్త్రాలంకారాలు ఇచ్చి సత్కరించింది. కానీ హనుమంతునికి మాత్రం తన మెడలోని ఒక దివ్య హారాన్ని తీసి ఇచ్చింది. ఆ హారాన్ని వర్ణించడానికి ఏ ఉపమానం సరిపోదు. ముల్లోకాలలో ఏ వస్తువు కూడా దాని ముందు దిగదుడిపే. పృథ్వీ మొత్తం ఒక మణికి సమానం. అటువంటి హారాన్ని తీసుకుని జానకి అమ్మ తల్లి మారుతి మెడలో వేసింది. హనుమంతుల వారు వెంటనే ఎగిరి చెట్టుపై కూర్చుని ఒక్కొక్క మణిని పంటితో విరగొట్టసాగారు. ఒక్కొక్క మణిని విరగొట్టి ఇందులో రఘునందని లేడు, వ్యర్థమైన రాళ్ళు నాకెందుకని విసిరివేయసాగారు. సుగ్రీవాది వానరులు వ్యర్థంగా దివ్యహారాన్ని పగలగొట్టడం ఎందుకనగా అందులో రఘువీరుడు లేడని బదులిచ్చారు.
వానరులంతా నీ హృదయంలో ఇప్పుడు ఆ శ్రీరాముని చూపించమనగా హనుమంతుడు అట్లే చేశారు. హృదయాన్ని చీల్చి చూపగా అందులో నిండుగా శ్యామవర్ణుడైన శ్రీరాముని రూపాన్ని అందరూ దర్శించారు. సింహాసనంపై రఘునాథుడు ఆసీనుడైనట్లు మారుతి హృదయ పీఠంలో రాముల వారు దర్శనమిచ్చారు. వానరులందరూ లేచి హనుమంతునికి నమస్కరించారు. అంజనా తనయుడు అయోధ్యలో నిలిచిపోగా మిగతా వానరులంతా తమ గ్రామాలకు బయలుదేరటానికి సిద్ధమయ్యారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు సుగ్రీవ విభీషణులను తమ మందిరాలకు తీసుకువెళ్లి వస్త్రాభరణాలతో ఆదరించారు. కౌసల్య సుమిత్రలతో సుగ్రీవ విభీషణులు, తల్లులారా, మాపై కలకాలం మీ ప్రేమను కురిపించవలసింది అని అర్థించారు. బదులుగా కౌసల్య సుమిత్రలు, ఔరా, మీరు మాకు చేసిన ఉపకారం వెలలేనిది. రఘునాథునికి విజయం చేకూర్చి నా బిడ్డను నాతో కలిపారు అంటూ అమూల్యమైన ఆభరణాలిచ్చి వారి అందరినీ గౌరవించారు. పిదప సుగ్రీవ విభీషణులు కైకేయి మందిరం వైపు బయలుదేరారు. మధ్యలో భరతుడు కలిసి, అక్కడకు మీరు వెళ్ళవద్దు, ఆమె అనుచిత ప్రేలాపనతో మీ మనసుకు దుఃఖం కలుగుతుందని వారించారు. భరతుని మాట విని వారు వెనుతిరిగి శ్రీరాముని చెంతకు వచ్చి వెళ్ళుటకు అనుమతి కోరటానికి వచ్చారు. చేతులు జోడించి నిలబడి కళ్ళ నిండా నీరు కారుతూ ఉండగా అందరూ, ఓ రాఘవ, ఎన్నటికీ మమ్మల్ని మరవద్దు. ముల్లోకాల రాజ్య సంపదను వదిలి నీ సన్నిధిలో నిత్యం వసించాలి. మీరు చేసిన ఉపకారం నిత్యం వసించాలి. కానీ మా ప్రారంధం మంచిది కాదు, బలవంతంగా తీసుకెళ్లిపోతున్నది. మీరు చేసిన ఉపకారం ఎంతని గుర్తు పెట్టుకునేది. జన్మ జన్మలకు మన మధ్య దూరం ఉండకూడదు. రాఘవ, మధురమైన నీ పలుకులు సదా మా మదిలో స్మరిస్తాము అని సుగ్రీవ విభీషణులు వెక్కి వెక్కి ఏడవసాగారు. సమాధానంగా రఘువీరుడు, నేను సదా మీ హృదయాల్లో వసిస్తాను అని నిర్ణయించి ఆసనం నుంచి పైకి లేచి ఇరువురి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించగా రఘురాముని కుడి చేతి వైపు నుంచి బయలుదేరారు. మరలా ఆ రఘువీరులు వారిని సత్కరించి అయోధ్య నగరం వెలుపల వరకు వెళ్లారు. వానరులందరూ రఘునందనికి నమస్కరించారు. విభీషణ, సుగ్రీవ, జాంబవంత, నల, నీల, అంగదులు అక్కడ రఘునాథునికి నమస్కరించి బయలుదేరారు. గద్గిత చిత్తులై వెనుకకు తిరిగి రాముని చూచి నమస్కరిస్తూ వానరులు అసురులు వాయువేగంతో దక్షిణ దిశగా సాగిపోయారు. కిష్కింధలో సుగ్రీవుడు వానరులతో సహా నిలిచిపోయారు. విభీషణుడు గౌరవ సత్కారాలు పొంది రాక్షసులతో సహా లంకకు వెళ్లి ప్రశాంతంగా నివసించారు. ఇక్కడ అయోధ్యలో రఘునాథుడు సోదర సైతంగా రాజ్యపాలన చేయగా భూమండలమంతా ఆనందభరితమైంది. ఎక్కడా లేస మాత్రమైన దుఃఖానికి తావు లేదు. శ్రీరాముల వారు 11,000 సంవత్సరాలు రాజ్యం చేయగా అందరూ ధర్మాన్ని పాలించేవారే కాని పాపం రవ్వంతైనా లేదు. విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తారు, కానీ రామావతారాల్లో ఎంతో సుఖించారు. 11,000 సంవత్సరాలు అక్షయంగా రాజ్యపాలన చేశారు. ముసలితనం, మృత్యువు, దుఃఖం, దారిద్ర్యం అనుమాత్రం కూడా లేవు. సీతా సహితుడై రాజీవనేతులు బ్రహ్మానందంగా గడిపారు. సూర్యుని వలె తేజస్కులైన వశిష్ఠులు, విశ్వామిత్రులు, అగస్త్యులు మొదలైన ఋషులు జానకీపతి చెంత సదా నివసించారు. అగస్త్యుని సత్సంగాన్ని నిత్యం రఘునందనులు అభిలషించేవారు. రాఘవుని దర్శించి యాచకులందరూ సంభావనలు పొంది సంతృప్తిగా వెళ్ళేవారు. శ్రీరామ విజయగంధం మధురం 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 మధురం. ఉత్తరకాండ కథ అద్భుతమైనది. రాజీవనేతుని రాజ్యపాలనలో సకల కార్యాలు ధన్యమైనవి.
రామ విజయం ఒక్క పారాయణతో పాపాలన్నీ దహించబడతాయి. శ్రవణం చేసే శత్రువులు పరాజయం పొందుతారు. సద్భావంతో పఠిస్తే అజ్ఞానులకు జ్ఞానోదయం అవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భవరోగాలు పారిపోతాయి. అయోధ్య ప్రవేశించిన తరువాత ముందు కథ అతి రసవత్తరమైనది. పండితులు రాఘవుని మనసారా స్మరించి శ్రవణం చేస్తారు. అయోధ్యాపురవాసి అయిన రామ, శ్రీ బ్రహ్మానంద, కళ్యాణధామ, శ్రీధర వరద, పూర్ణకామ నామాలకు అతీతుడివి నీవు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. 36వ అధ్యాయం మధురం మధురం మధురం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.